హాయ్ అండి. 2 స్పూన్లు ఆవాలు. నేనైతే సన్న చిట్కా అంటే చెప్తాననేది. ఎలాంటి హ్మ్, షాంపూల వల్ల పట్టించుకుంటున్నాం గదా! మనము వచ్చేసి కలర్ అట్లాంటిది అలా లేకుండా తలనొప్పి అట్లా ఏంటి రాకుండా నేనైతే చిన్న చిట్కా అయితే చెప్తానండి. 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, కుటికెడంత కరివేపాకండి. ఇదంతా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇట్లా ఆవాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసి ఇట్లా అంతా నల్లగా అయ్యేంత వరకు వేయించాలండి. నల్లగా అయిన తర్వాత ఒక స్పూను పసుపు వేసి ఇది కొద్దిగా కలర్ వచ్చేంత వరకు నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇదైతే చిన్న మిర్చి జార్లోకి అయితే వేసుకోవాలండి. పూర్తి చల్లగైనాక పొడి అయితే చేసుకోవాలి. నేనైతే యూట్యూబ్లో చూసి అలా చేసినానండి. ఇదైతే కొద్దిగా పర్వాలేదు, వాళ్ళు చూపించిన దానికంటే కొద్దిగా మేలు. నేనైతే కొద్దిగా ఆవాల నూనె అంటే ఆవాల నూనె, కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చండి. నేనైతే కొబ్బరి నూనె వేసుకున్నాను. ఈ విధంగా అంతా కలుపుకొని పట్టించుకోవాలండి చేతికి. ఇట్లా నీళ్ళు వేసి సబ్బేసేంత వరకు పోదండి, కానీ కొద్దిగా లైట్గానే నేను పట్టించుకుంటున్నాను. చూడు ఈ విధంగా నన్నగా అయితే వేసుకోవాలి మనం. నేను యూట్యూబ్లో చూసినానండి, కానీ వాళ్ళు చెప్పిన దానికంటే కొద్దిగా పర్వాలేదు. ఇలా అంతా తలకాయకి అయితే అప్లై చేసుకోవాలండి. చూడు ఫ్రెండ్స్, ఇలా అంతా పట్టించుకోవాలి మనము. గంట మళ్ళా తర్వాత స్నానం చేసి లైట్